2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అన్వర్ గారు. ఎస్పెషల్లీ నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటాయో మన దగ్గరికి మనీ రాకుండా బ్లాక్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు. అంటే అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాటిని ఎలా ఓవర్కమ్ అయ్యి మన దగ్గరికి తెచ్చుకునేలాగా ఎలా చేసుకోవాలి అంటారు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ మధ్య నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు కూడా చెప్తున్నాను. వాస్తు అంటే గుర్తుపెట్టుకోండి, భూమి యొక్క ఎనర్జీ అనమాట. అంటే మన ఇంట్లో ఉన్న ఎనర్జీ లేదా మన భూమి మొత్తం టోటల్ భూమి యొక్క ఎనర్జీని వాస్తు అంటారు. చాలా మంది వాస్తుని కొట్టిపడేస్తారు. బట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు కూడా నేను క్లాసెస్కి వచ్చిందో చాలా చెప్తున్నాను. సో ఏంటంటే ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పే వెరీ పవర్ఫుల్ కంటెంట్ ఏంటంటే, జనరల్గా మనకి ఎనర్జీ వచ్చేది ఇంటి ఎంట్రన్స్ నుంచి. దీన్ని యాక్చువల్లీ చి అంటారు. చి అంటే ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, మన ఇంటి ఎంట్రన్స్ ఏంటి ఉంటుంది, తలుపు ఉంటుంది. సో జనరల్గా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, తలుపు వెనక చాలా మంది హ్యాంగింగ్స్ పెడుతుంటారు. అవి పెట్టొచ్చా పెట్టకూడదా? వాస్తు అంటే మళ్ళీ చెప్తున్నాను ఎనర్జీ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ప్రతిదానికి ఎనర్జీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు తీసుకుంటే, ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పబోయేది అంటే తలుపు వెనకాతల హ్యాంగింగ్స్ పెట్టొచ్చా పెట్టకూడదా? ఇది చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ అనమాట. సో చూద్దాం ఏంటి ఈ వీడియో, అది మంచిదా చెడ్డదా? సో ఇక్కడ చూద్దాం. వాస్తు శాస్త్ర ప్రకారం వాస్తు అంటే ఎనర్జీ అని చెప్పాను. వాస్తు అంటే గుర్తుపెట్టుకుని ఎనర్జీ. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చెప్పేది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో ఇలా తలుపు వెనకాతల మీరు ఎక్కువ బట్టలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది చాలా పెద్ద మిస్టేక్. దానివల్ల ఏమవుతుందంటే రావాల్సిన మంచి రాదు అండ్ జరగాల్సిన చెడు కన్నా ఎక్కువ జరుగుతుంది అనమాట చెడు. సో అది మీరు దయచేసి ఏమైనా ఉంటే తీసేయండి. ఒకవేళ తప్పదు, ఆప్షన్ లేదని అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే టవల్స్ అలాంటి లైట్గా అని పెట్టాలి తప్ప ఎక్కువ బరువుగా ఉన్న వస్తువులు పెట్టకూడదు. అసలు ఉంచకపోవడం మంచిది చెప్పాలంటే. సో ఇంకా మీరు తీసుకుంటే జనరల్గా వాస్తు దోషంలో చాలా మంది ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇల్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటి ఎంట్రన్స్ లో మొక్కల గురించి ఇంతకుముందు మాట్లాడాను. రకరకాల మొక్కలు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత కూడా మొక్కల్లో కూడా ఏ మొక్కలు పెట్టుకుంటే డబ్బు వస్తుందని కూడా నేను క్లారిటీగా చెప్పాను. చాలా మంది ఫస్ట్ టైం వినేటప్పుడు చాలా ఆశ్చర్యం, ఊరిక డబ్బు మొక్కలు పెట్టుకుంటే డబ్బు. ఎస్, ట్రూ, 100%. మొక్కలకి డబ్బుకి చాలా సంబంధం ఉంది. దాని క్లాసెస్లో నేను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు చూడండి, అసలు ఎందుకు అంటే హ్యాంగర్స్ మన తలుపు వెనకాతలు పెడితే ఎందుకు డబ్బు రాదని అంటే, ఇంతకుముందు ఏం చెప్పారంటే ఎనర్జీ అనేది మన ఎంట్రన్స్ అంటే తలుపు నుంచి వస్తుంటుంది. మీరు మన బట్టలు ఏం పెడతాం, కొత్త బట్టలు పెట్టాం కదా, ఇప్పేసిన బట్టలు మాసిపోయిన బట్టలు అవన్నీ అక్కడ పెడుతుంటూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ అనేది రాదు, దాన్ని బ్లాక్ చేయడం ఉంటుంది అనమాట. సో ఇది మీరు దయచేసి ఆపేయాలి. అండ్ దీనివల్ల కూడా ఏమవుతుందంటే ఇంట్లో మనశ్శాంతి కరువు అయిపోతుంది. ప్రాబ్లం. ఒకసారి పని చేయండి, ఒక వారం రోజులు 10 రోజులు నేను చెప్పినట్టు చేయండి. ఇంట్లో కొన్ని రోజులు ఆ తలుపు వెనకాల హ్యాంగర్ కనుక బట్టలు పెట్టడం మానేయండి. ఇంట్లో మీకు ఎలా ఉందో అబ్జర్వేషన్ చేయండి. ఎప్పుడైనా ఏదైనా ఒక కొత్త టెక్నిక్ చేస్తున్నప్పుడు, నేను చెప్పిన ఏ టెక్నిక్ అని మీరు చేయండి, చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు నేను ఈ వీడియో విని, అన్వర్ వీడియో విని నేను ఈరోజు ఈ పని చేశాను, నాకు ఎలా ఉంది అని మీరు అబ్జర్వేషన్ చేయాలి. చాలా మంది ఏదో చేసేసామా వదిలేసామా కాదు. సో ఈరోజు మీరు మంచి డ్రెస్ వేసుకున్నారు, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఈరోజు నాకు ఎలాగో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. ఓకే, బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఈరోజు నాకు ఏమైనా మంచి జరిగిందా చెడు జరిగిందా? వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు ఈరోజు మంచి జరిగింది. అబ్జర్వేషన్ చేయాలి. చాలా మందికి వాళ్ళ ఫేవరెట్ కలర్ తెలియదు, వాళ్ళ లక్కీ కలర్స్ ఏంటో తెలియదు. చాలా మంది అడుగుతారు, సార్ మా లక్కీ కలర్స్ మేము ఎలా తెలుసుకోవాలి? మీరు డ్రెస్ వేసేటప్పుడు ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నా, ఓకే ఈరోజు నాకు మంచి జరిగిందా, అప్పుడు అర్థమైపోతుంది. ఆ కలర్ అంటే మంచి జరిగింది అనుకోండి, అది మీ లక్కీ కలర్. సో అదే అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ ద్వారా చాలా తెలుసుకోవచ్చు అండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి, సింపుల్ ఈ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు వీడియోలో ఏం చెప్పానంటే, మన కాళ్ళతో ఇంటి ఎంట్రన్స్ డోర్ ని తన్నకూడదు, ఎట్టి పరిస్థితుల్లో తన్నకూడదు. చాలా మంది ఏంటంటే తలుపు తీయకపోతే టపటప తంతుంటుంటారు, టపటప కొడుతుంటుంటారు. అది కూడా నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. సో కొంతమంది ఎక్కువ టవల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఎస్పెషల్లీ వర్షాకాలంలో కూడా ఏం చేస్తుంటారంటే బట్టలు బయట ఆరబెట్టడానికి ప్లేస్ లేక దీని మీద వేసేసుకుంటారు. దీని వల్ల కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఇప్పుడు మనం స్నానం చేస్తాం, మీరు స్నానం చెయ్యక ముందు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా హెడ్ ఏక్ అన్ఈజీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా స్నానం చేయగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అంటే ఆ ఒంటి మీద మనం జనరల్గా టవల్తో తుడుచుకుంటాం, ఆ ఎనర్జీని కూడా అది క్యాచ్ చేస్తుంది. అంటే మన ఒంటి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆ టవల్ అంటే పూర్తిగా అబ్జర్వ్ చేసింది అనమాట. ఆ టవల్ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం, తలుపు మీద హ్యాంగర్స్ మీద ఆరేస్తుంటారు. కొంతమంది తలుపుల మీద ఆరేస్తుంటారు. దాని వల్ల కూడా చాలా నెగిటివ్ జరుగుతుంటుంది. అండ్ ఇంకా ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ చూస్తేనే మీకు ఎలా ఉందో చూడండి, చాలా అన్ఈజీగా చాలా అన్కంఫర్టబుల్గా ఉంది కదా. సో అలాంటివి మీరు చేయకూడదు. చాలా మంది ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ ఇంటి ఎంట్రన్స్ డోర్లో అస్సలు ఆరబెట్టకూడదండి. చాలా మంది అతి పెద్ద తప్పు ఏంటంటే ఇంటి ఎంట్రన్స్ డోర్లో బట్టలు ఆరబెడుతుంటారు, తలుపు మీద. అది చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సో ఈ విధంగా ఆరబెడితే మాత్రం చాలా నష్టాలు చూడాల్సి ఉంటుంది. అండ్ ఇంకా వాస్తు దోష పరంగా తీసుకుంటే ఆర్థిక సమస్యలు వస్తాయి, చికాకులు వస్తాయి, గొడవలు వస్తుంటాయి. నేనేం చెప్తానంటే ఒక 1 వీక్ ఆర్ 10 days లేదా 3 weeks
నేను చెప్పినట్టు చేయండి, అబ్జర్వేషన్ చేయండి, మీకే తెలిసిపోతుంది ఇది నిజమా అబద్ధం అని చెప్పేసి. సో ఇక్కడ అయితే మేడం ఇక్కడ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందాక ఒక వీడియోలో చెప్పాను, తలుపుని తన్నకూడదు ఎట్టి పరిస్థితి. కొంతమంది డోర్తో ఇలా ఓపెన్ చేస్తుంటూ ఉంటారు, దీని వల్ల కూడా చాలా నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అండ్ ఇంకొకటి చాలా మంది ఏమవుతుందంటే ఈ తలుపు పక్కన జనరల్గా ఇప్పుడు బెడ్రూమ్స్లో బాత్రూమ్స్ వచ్చేసాయి, ఒకప్పుడు బాత్రూమ్స్ చివరుండే, బాత్రూమ్ కూడా చాలా నెగిటివ్ ఎనర్జీ. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తువులు ఎక్కువగా చెప్పేది ఏంటంటే జనరల్గా చాలా మంది అంటే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ టాయిలెట్ అది ఓపెన్ చేసి ఉంచుతారు, అలా ఉంచకూడదు, దానివల్ల కూడా చాలా మంది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ కొన్ని డోర్స్ మనం ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచాలి. ఏంటంటే బాత్రూమ్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచాలి. చాలా మంది బాత్రూమ్ డోర్ అంటే కొంచెం లైట్ తీసేసి వదిలేస్తుంటారు, దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఇల్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మెయిన్ డోర్ ఎంత వీలైతే అంత ఎర్లీగా లేచి మార్నింగ్ లాగానే మీరు ఓపెన్ చేసి, లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి మీరు దాన్ని శుభ్రం చేసేసుకొని, సో అక్కడ మీరు దాన్ని ఎంత ముస్తాబుగా తయారు చేస్తే మీ ఇంట్లోకి అంత లక్ష్మీదేవి, అంత డబ్బు, అంత అంటే అబండెన్స్ అనేది వస్తుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు చేయకూడని పని ఏంటంటే తలుపుని కాలుతో తనడం, దాని మీద బట్టలు ఆరబెట్టడం, అండ్ ఇంకొకటి బాత్రూమ్ డోర్ ఎప్పటికప్పుడు క్లోజ్ చేయడం, అండ్ లావటరీ సింక్స్ ఏదైతే ఉంటాయో అది చాలా మంది ఓపెన్ చేసి ఉంచుతారు, అది చేయకూడదు యాక్చువల్లీ, ఎప్పటికప్పుడు అది క్లోజ్ చేసి ఉంచుకోవాలి. సో అది చాలా మోస్ట్ డేంజరస్ అండి. అండ్ ఇంకొకటి అంటే మెయిన్ ఇంతకుముందు చెప్పాను, ఎర్లీ మార్నింగ్ లాగానే మీరు ఫస్ట్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఈరోజు మా ఇంట్లోకి నేను పాజిటివ్ ఎనర్జీని వెల్కమ్ చేస్తున్నాను అని మీరు చెప్పండి. యూనివర్స్ని అడగండి, యూనివర్స్ ఈరోజు మా ఇంట్లోకి మంచి పాజిటివ్ ఎనర్జీని పంపు అని అడగండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటి ఎంట్రన్స్ ఎవరైతే ఈ విధంగా నీట్గా హుందాగా ఉంచుకుంటారో వాళ్ళ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎంటర్ అవుతుంది. ఒక్కసారి మెయిన్ డోర్లకు ఎంటర్ అయిన ఎనర్జీ అన్ని డోర్లకి ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది. నేను చెప్పేది అంటే ఇక్కడ చాలా మంది చూడండి, కొంతమంది పువ్వులతో డెకరేషన్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఎస్పెషల్ ఎంట్రన్స్లో చాలా మంది అంటే డ్రై అయిపోయిన పువ్వులు, వాడిపోయిన పువ్వులు, బాగా అంటే కొంతమంది కొబ్బరికాయలు కడతారు, అది కుళ్ళిపోద్ది. అలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలండి. కొంతమంది కార్కి కడతారు, అది బాగా ఎండిపోయి కుళ్ళిపోయి ఉంటారు, దాన్ని కూడా రిమూవ్ చేయడం అనేది చాలా అవసరం. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటి ఎంట్రన్స్ డోర్ని కానీ ఇంట్లో ఉన్న డోర్స్ని బట్టలు ఆరేయకూడదు, నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి, కాలుతో తన్నకూడదు. అండ్ మెయిన్ థింగ్ కొన్ని డోర్స్ చెప్పిన డోర్ అవైతే ఉన్న బాత్రూమ్ డోర్స్ క్లోజ్ చేయాలి, ఇవి ఎప్పుడు ఓపెన్లో ఉంచుకోవాలి. ఏ ఇంట్లోకి వెలుతురు గాలి ఎక్కువ వస్తుందో ఆ ఇంట్లోకి డబ్బు ఫ్లో చాలా బాగా వస్తుందండి. సో ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ నేను చాలా ఈసారి ఛాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రాంలో కొత్తగా ప్రోగ్రామ్ లాంచ్ అయిపోతున్నాను. ఛాంపియన్ మైండ్ సెట్ ఈసారి లాంచ్ అయ్యే ప్రోగ్రామ్ ఏంటంటే ఛాంపియన్స్ బ్రెయిన్ సైన్స్ అని కొత్తగా నేను లాంచ్ చేస్తున్నాను అనమాట. కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఛాంపియన్స్ బ్రెయిన్ సైన్స్ అనమాట. సిబిఎస్ అంటే ఛాంపియన్స్ బ్రెయిన్ సైన్స్ అని కొత్తగా లాంచ్ అయిపోతున్నా. ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా తెలుగులో ఎవరూ చెప్పని కొత్త న్యూ టాపిక్ లాంచ్ అయిపోతున్నానండి. ఎప్పుడు సార్? అక్టోబర్ 7th మార్నింగ్ ఉంటాయి. మార్నింగ్ 5 to 7 ఆన్లైన్ లో జూమ్ లో ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా మీరు నా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఈసారి ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ ఎవరైతే లైఫ్ లో డబ్బు సంపాదించాలి, సక్సెస్ అవ్వాలి, ఏ ఫీల్డ్ లో ఉన్నా, జాబ్ అయినా బిజినెస్ అయినా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా, అండ్ ఎక్స్క్లూజివ్లీ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది అండి ఇది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.